అన్నాజయ్యకు స్వామివారు బోధించిన కాలజ్ఞానము 2వ భాగం. మహానీయుడగు లింగయ్య నిజరూపు జూపును. మనస్సులు కల్లోల పడును. శ్రీశైల తీర్థము నశిస్తుంది. శ్రీశైల మల్లికార్జునుడు మానవులతో మాటాడతాడు. నందికొండకు ఉత్తరానగల గుహలో 120 గుర్రములు, వికృతి మనుషులు ఉద్భవిస్తారు. 5 రకాల వాద్యములు, 4 బడిసెలు, 12 గుడార్లు, తమిడిపట్లు ఉత్పత్తి అవుతాయి. మార్కాపురమున బంగారు ఎడ్లు కట్టబడును. 5 సంవత్సరాల కుర్ర నాగన్న 5 వేదాలు చదువుతాడు. కుమారస్వామి గుడి తలుపులు వారముదినములు మూసి ఉంటాయి. సప్తఋషుల వంశీకులు దుర్మార్గపు నడతలకు ఎగపడతారు. ద్విజులు సత్ప్రవర్తనల జూచుటకొల్లరు. దేవబ్రాహ్మణులకు ద్విజులకు జాతివైరము కలిగి మతవాదములందు ద్విజులు తలలు వంచుకొంటారు. లింగాపురమునందొక శక్తి పుట్టును. శ్రీశైల మల్లికార్జునుని గుడిలోని విగ్రహములకు స్వరూపము వచ్చి అటుపై ఊరూర నాట్యములు చేయును. నేరస్తులకు భయము కలుగును. శ్రీశైల మల్లికార్జునుడు ప్రత్యక్షమై వీరభోగ వసంతరాయలు వస్తాడని తెలియజెప్పును. రక్తవర్షము పడును.